ఇప్పుడు మీరు ఒకటి చూడండి, మనం ఏదైతే వీడియో గతంలో చేసిన వీడియో ఏదైతే ఉందో ఈ యొక్క శాంతి గారి మీద చేసిన ఎపిసోడ్, దాని కింద ఒక కామెంట్లో వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో వాలంటీర్స్ ఉన్నారు కదా, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్స్లో మహిళల్ని ఎక్కువ మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, చాలామంది ఇటువంటి వాటికి గురి అయ్యారు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. ఇలా జరిగే అవకాశం ఉందంటారా? ఉంది. ఎందుకంటే ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ మంచి వ్యవస్థ. యాక్చువల్గా ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అంటే ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టుకుంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని, వైసీపీ పార్టీ పరంగా ఓటేయండి మీ సమస్యలు మేము చూసుకుంటాం అని చెప్పేసి. అలా ఒక మనిషి 50 ఇళ్ళని సూపర్వైజ్ చేస్తున్నాడు అంటే దాంట్లో ఒకరిద్దరు సింగిల్ లేడీస్ ఉంటారు, వయసుకు వచ్చిన కూతుర్లు ఉంటారు. ఏదో ఒకటి సందర్భంలో ఈయన కొంచెం కకృతి పడ్డాలు ఇట్లాంటివన్నీ అవుతాయి. అవ్వవు అని ఇక్కడ అందరూ శుద్ధపూసలు ఉంటారు. అది కాదు విజయన్ గారు, ఇప్పుడు వాలంటీర్స్ మామూలు ప్రజలను ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తు అయితే, ఈ వాలంటీర్స్ జాబ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది మహిళల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కూడా ఇబ్బందులకు గురి అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. అవును అన్ని రకాలుగా అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే మహిళ కనిపిస్తే ఆవిడ్ని ఏదో చెయ్యాలి అని చెప్పి కొంతమంది ఉంటానే ఉంటారు. ఇది ఇప్పుడు రాజకీయాల ప్రముఖులు, సినీ ప్రముఖులు అయితే మాట్లాడుకుంటాం కానీ బయట ప్రపంచంలో కూడా బోల్డ్ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటేనండి పేపర్ యాడ్లు కూడా ఇస్తారు. ఏ బాధరా బందీ లేని మహిళ కావాలను ఇంటి పని వంట పని చేయడానికి. ఏ బాధరా బందీ లేని అంటే దాని అర్థం ఏంటి? ఎవరు పట్టించుకోవద్దు అని, అంతే కదా. అండ్ మహిళే కావాలి కేర్ టేకర్ గా, పెద్ద ఆయన్ని చూసుకోవడానికి, లేకపోతే ఇంటి పని వంట పని చేయడానికో. మీరు క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి, బోల్డ్ వస్తాయి దాంట్లో, ఇంటి పని వంట పని చేయుటకు నెలకింత జీతం, ఏ బాధరా బందీ లేని ఒంటరి మహిళ కావాలను. ఒంటరి మహిళ ఎందుకు నీకు? ఒంటరి అబ్బాయి ఇచ్చేయడు ఆ పని నీకు? వాళ్ళు చేస్తారు కదా, ఒంటరి మహిళ ఎందుకు? నీలో ఏ దురుద్దేశం లేకపోతే. అయినా సరే అది యాడ్లోనే అర్థమైపోతుంది మనలాంటి వాళ్ళకి, వీడికి ఏదో ఉంది అని. కానీ పాపం చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అక్కడ లొంగిపోతూ ఉంటారు. రెగ్యులర్గా బయట జరిగే వ్యవహారమే. ఇక శాంతి వ్యవహారం గురించి వస్తే విజయసాయి రెడ్డి వాళ్ళది, ఇప్పుడు నిజంగా అమ్మాయిలను ఒకవేళ సప్లై చేయలేదు, నాకు ఏమీ తెలియదు అనుకుంటే, లగ్జరీ మెయింటెనెన్స్ కూడా నేను ఆ మాత్రం చేయొద్దా అని అనుకుంటే, పాజిటివ్గానే తీసుకుంటే, వీళ్ళ ఆయన చేసే గొడవ ఏదైతే ఉందో, వీళ్ళ ఆయన అంటే ఇప్పుడు ఆయనకున్న అధికారం ఏంటో చెప్పనా, నీ పెళ్లి లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు, అలాగని లీగల్గా విడాకులు తీసుకోలేదు. లీగల్గా రిజిస్టర్ కాకపోయినప్పటికీ నీ వివాహం చెల్లుద్ది, సాంప్రదాయ ప్రకారం జరిగింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ నీ విడాకులు చెల్లవు. విడాకులు ఖచ్చితంగా లీగల్గా నువ్వు విడిపోవాలి. అంతవరకు మాకు పెద్దలు కుదిర్చిన వివాహం పెద్దల దగ్గరే మేము ఒక మాట అటు తిరిగి ఇటు తిరిగి కటిఫ్ అనేసాము, అయిపోయింది అంటే కుదరదు, నీ చెల్లదు. ఇప్పటికీ ఆయన ఇంకా భర్త హోదాలోనే ఉన్నాడు ప్రజెంట్. ఆమె ఇప్పుడు అప్లై చేస్తే మళ్ళీ సంవత్సరానికి వస్తుంది విడాకులు. ఈలోపు ఆయన ఆమె మీద ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నా భార్య అండి, నాకు న్యాయం చేయండి అని ఇప్పుడు ఆయన వైపే ఉంటుంది చట్టం అంతా కూడా. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ మదన్ మోహన్ అనే వ్యక్తి శాంతి ఇద్దరు కలిసి మ్యూచువల్గా విడిపోదాం అనుకుని రాసుకున్నారని చెప్పారు. రాసుకున్నప్పుడు అది మ్యూచువల్ డైవర్స్ అయితే 6 నెలలు అయిపోద్ది కదా, ఎందుకు ఆ పని చేయలేదు? లీగల్గా చేసుకోలే వాళ్ళు. పెద్ద పంచాయతీ పెట్టేసి నా 3 పెద్ద మనుషులు కూర్చొని ఓకే నీకు ఈమెకి ఇక్కడ సంబంధం లేదు పో అనేసి, అది చెల్లవు. అంటే ఊర్లలో పంచాయతీలు అలాగే ఉంటాయి, వాళ్ళ గిరిజన తండా కదా, అక్కడ పెద్ద మనుషుల ప్రకారంగా వాళ్ళ ఆచారాల ప్రకారంగా ఏదో ఇప్పటికీ కూడా అన్ని విడాకులు చట్టపరమైతే కాలేదండి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో పెళ్లిళ్ళు రిజిస్టర్ అవ్వవు, విడాకులు రిజిస్టర్ అవ్వవు, అక్రమ సంబంధాలు అసలు తెలియని కూడా తెలియవు. అంతే కదా, వాళ్ళకంటూ ఊరుకో కట్టుబాటు, పెద్ద మనుషులు వాళ్ళ దగ్గర కనుసన్నల్లోనే మొత్తం ఊరు అంతా జరుగుతూ ఉంటది. ఇంకా సర్పంచులు కూడా లేని ఊర్లు బోల్డ్ ఉన్నాయి. సో అక్కడ ఇట్లాంటివే జరుగుతాయి. అలాంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి మహిళ అని చెప్పుకున్నారు. కానీ మంచి స్థాయికి వచ్చింది, బాగా చదువుకుంది. ఆయన కూడా మంచి ప్రొఫెసరే హస్బెండ్. కాకపోతే ఈవిడేంటో ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటూ పెద్దోళ్ళతో పరిచయాలు ఉంటూ వాళ్ళతో ఇంకో రకంగా వెళ్తూ ఈ వ్యవహారం అంతా బాగా నడిపింది. ఇకపోతే విజయసాయి రెడ్డి మీదే ఆరోపణలు వచ్చాయి. లేదంటే విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆయన మీడియాకి ఎక్కేసి అందరినీ వాడు వీడు అని వైజాగ్లో ఉండి ఆల్రెడీ TV5 మన మహా న్యూస్ విత్ పేర్లు పెట్టి ABN ఇటు వంశీ గారి పేరు పెట్టి, అటు వెంకటకృష్ణ పేరు పెట్టి, ఇక్కడ సాంబాడు అని చెప్పేసి ఇష్టం అరే ఒరే అనుకుంటే మాట్లాడాడు. సో మనం దీన్ని ఏ విధంగా చూడాలి? నిజానికి నువ్వు దోషివి కానప్పుడు, నువ్వు తప్పు చేయనప్పుడు
ధైర్యంగా వచ్చి DNA చేసుకోండి నేను కాదు అని చెప్పి నువ్వు కాళ్ళ దగ్గర చెప్పొచ్చు కదా. ఆయన ఇంకోటి కూడా అంటున్నాడు, నువ్వు చెప్పావు, మీరు నలుగురే చెప్పారు ఈ వార్తని, ఆ నలుగురు చెప్పలేదే అంటే ఆ 4 ఛానల్ నీకు ఒత్తాస పథకం ఉండొచ్చు కదా. అంతే కదా. అంటే ఒక ప్రముఖ సూపర్ స్టార్ మెగాస్టార్ వల్ల పాప లవ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు లైవ్ టెలికాస్ట్ చేసిన ఛానల్స్ ఎగ్జాక్ట్లీ అప్పుడు ఒక మహిళే కదా, ఆయన ఒక సెలబ్రిటీ కదా, ఆయన కూడా సెలబ్రిటీ. ఆయన బిడ్డ విషయంలో అంతా నువ్వు రచ్చరచ్చ చేసినావని ఈ రోజు ఎందుకు చేయట్లేదు ఈ ఛానల్స్? వాళ్ళకి వత్తాసు పలికే ఛానల్స్. ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ భజన చేసే ఛానల్స్ అంతే కదా. ఏ ప్యాకేజ్ ఎందుకు మీకు? ఇప్పుడు అంతెందుకు సాక్షి ఉంది, నువ్వు జగన్ తిడుతూ ఎవరు వచ్చినా సరే ఆ వార్త వాళ్ళు ఏం కూడా. అవును, ఛాన్సే లేదు అసలేరు. అవును, అదంతే. అది కాకుండా ఇప్పుడు మన ఇప్పుడు TV5 మూర్తి అదే చెప్తున్నారు, నువ్వు ఆ ప్రెస్ మీట్ ఏదో నువ్వు వైజాగ్లో ఎందుకు పెట్టావు అంటే నీకు అక్కడ గ్రిప్ ఉంది కూడా పెట్టావు. అదే విజయవాడలో హైదరాబాద్ ఎందుకు పెట్టలేను? ఇక్కడ ప్రెస్ క్లబ్ రా వచ్చి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టు. అంతే కదా. అడిగే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ నువ్వు జర్నలిస్ట్ మీద అరే ఎవరైనా మాట్లాడితే అంత పిచ్చోళ్ళగా కనబడుతుందా జర్నలిస్ట్? న్యూస్లు వేస్తానే ఉంటారు, ఎందుకంటే ఛానల్ పెడతారంట ఆయన కొత్త ఛానల్. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంది లిటుకు, నేను ఈ పార్టీలో ఉన్నా లేకున్నా నా ఛానల్ మాత్రం మంచి వార్తలే వేస్తుంది, పార్టీకి సంబంధం లేదు అన్నాడు. అంటే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తానే ఉంది. అది కాకుండా జర్నలిస్ట్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఇది. ఎగ్జాక్ట్లీ. జర్నలిస్ట్ కి నేను ఛానల్ పెడతా అంటే రేపు మీకు మంచి మంచి పొజిషన్లు ఇస్తా, మీకు మీరందరూ నా గురించి మంచి వార్తలు రాయండి, మంచిగా రాయండి, నేను ఏ తప్పు చేసినా నా గురించి మంచిగా రాయండి, మీ అందరికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా నువ్వు ఇది చేస్తున్నట్టుగా వాళ్ళని మభ్య పెడుతున్నట్టుగా. 100% అంతే. ఇప్పుడు నువ్వు అక్కడ 4 లక్షలు తీసుకుంటున్నావా, నీకు 5 ఇస్తాను నా దగ్గరకు వచ్చాయి, లక్షకు పని చేస్తున్నావు 2 లక్షలు ఇస్తాను నా దగ్గరకు వచ్చేసాయి, నాకు ఫేవర్ గా ఉండు, ఇంకెప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడు. ఈ విధంగా మన జర్నలిస్ట్ మిత్రులు 90% జెన్యూన్ గా ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ రోజు మూర్తి వార్త వచ్చింది, మాట్లాడొద్దంటే ఎట్లా అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో డిమాండ్, మాట్లాడు కానీ నా గురించి మంచిగా చెప్పంటే ఎట్లా? అక్కడ జరిగింది చెప్తున్నారు. అదే గిరిజన మహిళ అని మీరు అంటున్నారు, మహిళ అయినా ఒకటి, పురుషుడు అయితే ఒకటే. అంతే కదా, పురుషుడే గిరిజన పురుషుడే కదా. మళ్ళీ ఈ ఎస్టీని అడ్డు పెట్టుకొని కూడా ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూసాడు, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేశాడు. మీ అందరికి అన్యాయం జరుగుతుంది, మీ క్యాస్ట్ అమ్మాయిని వాళ్ళు అవమానిస్తున్నారు, మీరు ఎందుకు ఖాళీగా ఉంటారు, ఊరుకుంటారా, వెళ్ళండి నన్ను రెచ్చగొడుతున్నాడు. ఉన్మాది లక్షణాలు ఇవన్నీ చెప్పాలంటే. ఇప్పుడు ఒకటండి, శాంతి ఏడవడంలో కానివ్వండి, సాయి గారు అరవడంలో కానివ్వండి మీనింగ్ లేదు. మాటలు నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలు చేసిన తర్వాత ఈ రోజు వచ్చేసి ఏడ్చుకుంటూ గట్టిగా అరే ఎవరే నరిసేంత మాత్రాలు అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు కదా. ఎగ్జాక్ట్లీ. సైలెంట్గా ఉన్నా సరే ఎవరేమనుకోరేమో కానీ నువ్వు రెచ్చిపోతేనే కదా వచ్చేది చిక్కు. ఇప్పుడు ఇంకా వార్తలు డబుల్ ట్రిపుల్. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా సరే నువ్వు శుద్ధ పూసవే, ఆమెకు నీకు ఎలాంటి సంబంధం లేదని నేనే చెప్తా, DNA టెస్ట్ చేసి నాకు ఈ రిపోర్ట్ నువ్వే రికమెండ్ చేయి, నేను రెడీ అని, నేను సిద్ధమని. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నామండి. లీగల్ ప్రొసీజర్ అంటే లేట్ అవుతుంది, నువ్వే ముందుకు వచ్చి కదా. ఏదైనా లీగల్ గా జరగాలి అంటే అది ఎప్పుడు 10 సంవత్సరాలనే తెగదది. నువ్వు నిజంగా తెలిసి ఇదండి నా DNA రిపోర్ట్, ఇదిగో చూడు నా తప్పు లేదు, నా గురించి మంచిగా చెప్పండి, ఎందుకు చెప్పరు? అవునండి ఇదిగో రిపోర్టు, మేము చదివిన వార్త తప్పు, ఇది నిజం అని చెప్పొచ్చు కదా. డబల్ చెప్పచ్చు, గంట ప్రోగ్రామ్ చేసి చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. మంచిగా రిపోర్ట్స్ అని చూపించుకుంటూ కాదు డిఎన్ఏలో ఇతను దోషి కాదు అని తెలిసింది, ఇతని వల్ల తను కన్సీవ్ కాలేదు, కడుపులో బిడ్డకి తండ్రి కాదు అని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చు, మనం అవుట్ అండ్ అవుట్ చెప్పొచ్చు. అంతగా నువ్వు DNA రిపోర్ట్ ఇచ్చినా కూడా నీ గురించి తప్పుగా ఎందుకు చెప్తారు? అప్పుడు కావాలంటే నువ్వు డిఫమేషన్ వేయచ్చు. నా రిపోర్ట్ ఉన్నా నా గురించి తప్పుగా చెప్తున్నారంటే నువ్వు డిఫమేషన్ కూడా వేయచ్చు. వార్త చెప్పొద్దు అంటావు, ఎంతవరకు కరెక్ట్? అదే చెప్పొద్దు అంట, వార్తలు ఆయన గురించి రాయొద్దంట. ఆ పాపం గిరిజన మహిళని బజార్కు లాగుతారా మీరు మనుషులైనా తిడుతున్నాడు. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు మహిళా చట్టాల్లాగా పురుష చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగాల్సింది పలానా ఎస్టీ అబ్బాయికి, నువ్వేమో ఎస్టీ అమ్మాయి అన్యాయం అవుతుంది అంటున్నావు. మరి అక్కడ కూడా అతనే కదా. సో ఈ వ్యవహారం ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన DNA రిపోర్ట్ వచ్చే వరకు. ఆయన DNA రిపోర్ట్ రాదు. అండ్ ఈయన కొత్త ఛానల్ అంటున్నాడు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎట్లా అంటే మేము త్వరలో ఒక వెబ్ సిరీస్ తీస్తాము, అందులో నిజాలు చెప్తాము, మా గొడవలు ఏమి లేవని, మంచి ఫ్యామిలీ అన్నట్టుగా. ఆ వెబ్ సిరీస్ రాదు, ఈయన టీవీ ఛానల్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇకపోతే వీళ్ళ వ్యవహారం మాత్రం 100% DNA టెస్ట్ వస్తేనే తెలుస్తుంది, లేదంటే తెలియదు. ఓకే, ఇది అండి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ రాజ్ తరుణ్ అలానే శాంతి మేడం గారు సంబంధించినటువంటి ఆయనకి 2 ఆమెకి 3 ఎపిసోడ్ సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.
Please like, share and subscribe Sneha TV.